Hi, hello, namaste. Welcome to Jaya TV. ఈ రోజు చైతన్యపురి లొకేషన్ లో మనకి అపార్ట్మెంట్ అండి, బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్. సో అన్ని కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే మనకి సేల్ కి ఉంది అన్నమాట. సో ఇది ప్రగతి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్న అపార్ట్మెంట్స్. సో ఇది ఫణిగిరి కాలనీలో ఉంది. సో మనకి జైన్ టెంపుల్ ఇక్కడ చైతన్యపురి మెట్రో స్టేషన్ కి చాలా నియర్ బై ఉన్నాయి. అయితే ఈ యొక్క ప్రగతి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్న ఈ ప్రీమియం 2BHK ఫ్లాట్స్ గురించి ఇన్ డీటెయిల్ గా మనతో డీటెయిల్స్ చెప్పడానికి మనకి బిల్డర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. వారితో కలిసి మరిన్ని డీటెయిల్స్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు జయా టీవీ. ఒకసారి మా వ్యూవర్స్ కి హాయ్ చెప్పండి. ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు ఇది సిల్ట్ ప్లస్ 3 అండి, 3 సిల్ట్ ప్లస్ 3 ఒక్కసారి ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లో ఎన్ని ఫ్లాట్స్ వస్తున్నాయి చెప్తారా? ఈ టోటల్ వచ్చేసి 245 స్క్వేర్ యార్డ్స్, 245 స్క్వేర్ యార్డ్స్ అండి. ఓకే, దీంట్లో ఈచ్ ఫ్లోర్ కి 2 పోర్షన్స్ వస్తున్నాయి. ఓకే, మొత్తం 3 ఫ్లోర్స్, 6 ఫ్లాట్స్, ఓన్లీ 6 ఫ్లాట్స్ అన్ని కూడా 2BHK, అన్ని 2BHK నార్త్ ఫేసింగ్. ఇప్పుడు ఇది మన బిల్డింగ్ కూడా నార్త్ ఫేసింగ్, ఈవెన్ ఫ్లాట్ ఎంట్రన్స్ కూడా నార్త్ ఫేసింగ్. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇది మనకి మొత్తం పార్కింగ్ ప్రొవిజన్ ఇచ్చారు. ఇక్కడ మనకి గేట్ వస్తుంది, ఇది మనకి లిఫ్ట్ ప్రొవిజన్, లిఫ్ట్ పక్కన స్టేర్ కేస్ పైకి వెళ్ళాలి. సో ఇప్పుడు ఇక్కడ కార్ అన్నారు కదా, సో బైక్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్. ఓకే, సో ప్రతి ఫ్లాట్ కి మనకి కార్ పార్కింగ్ ప్రొవిజన్ అయితే ఉంటుంది. అంటే 6 ఫ్లాట్స్ కి బైక్ పార్కింగ్. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనకి వాటర్ కనెక్షన్, బోరు ఇలాంటివన్నీ ఉన్నాయి మేడం. బోర్ కనెక్షన్ ఉంది, వాటర్ సంప్ కూడా 10,000 లీటర్స్ కెపాసిటీ. సో ఇది మనకి 10,000 లీటర్ కెపాసిటీ ఉంది. ఓకే, సో బోర్ వేశారు. బోర్ మనకి ఎన్ని ఫీట్ లో ఉంది? వాటర్ ఎలా ఉంది? బోర్ వచ్చేసి 700 ఫీట్ చేసాం మేము. ఓకే, చాలా బాగా వస్తుంది. అంతా 2.5 HP వాటర్ వస్తున్నాను. సో మనకి ఇప్పుడు మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా కృష్ణా వాటర్ ఉందండి. కృష్ణా వాటర్ కనెక్షన్ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత తీసుకుంటాం. అది కన్స్ట్రక్షన్ ఎంత తీసుకుంటారు? ఇప్పుడు పవర్ గురించి పవర్ ఇక్కడ ప్యానల్ బోర్డ్ కి ఆప్షన్ ఇచ్చాను ఇక్కడ. ఓకే, దీంట్లో మొత్తం ప్యానల్ బోర్డ్ వస్తుంది. ఓకే, మొత్తం 6 పోర్షన్స్, 6 మీటర్స్ కాకుండా మళ్ళీ తర్వాత కామన్ మీటర్ ఒకటి 3 ఫేస్ తీసుకుంటాం. ఒకటి మనకి లిఫ్ట్ గురించి అన్నట్టు, లిఫ్ట్ అండ్ కామన్ 3 ఫేస్ మీటర్ ఉంటుంది. మిగతా జనరల్ గా సింగిల్ ఫేస్ మీటర్ 6 పోర్షన్స్ కి 6 ఉంటుంది. ఒకసారి పైనకి వెళ్ళి మనం ఫ్లాట్స్ చూద్దామా? అయితే ఈ సిల్ట్ లో మనకి ఒకటి వాష్రూమ్ ప్రొవిజన్ ఒకటి ఉన్నట్టు, వాచ్మెన్ రూమ్ ఇచ్చాం అక్కడ. ఓకే, ఒకటి వాచ్మెన్ వాళ్ళది. ఓకే, వాష్ ఏరియా ఇస్తున్నారు. అంటే మనకి ఇక్కడ కార్ పార్కింగ్ దగ్గరే కార్ పార్కింగ్స్ అన్ని పెట్టినాక కూడా చాలా స్పేసియస్ ఉంటుంది. ఇదంతా ఓపెన్ ఉంటుంది మేడం. ఒక చిన్నపాటి ఫంక్షన్ చేసుకోవాలంటే వీలుగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, మన కార్ తీసినామనంటే ఒక 100-150 మెంబర్స్ గ్యాదర్ అయ్యేలా ఫంక్షన్ చేసుకోవచ్చు. కార్స్ కూడా దీంట్లో ఒక 10 కార్స్ కూడా పడతాయి. మనం ఓన్లీ 6 పోర్షన్స్ ఉన్నాయి. 6 కార్ ప్రొవిజన్ ఇచ్చాము. మిగతా కార్ కూడా పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. ఓకే, శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇవి ఎంత ఇచ్చారు? విడ్త్ స్టెప్స్ 3 ఫీట్ మేడం. 3 ఫీట్. సో వీటి మీద మీరు గ్రానైట్, మార్బల్ ఏమి ఇస్తారు? గ్రానైట్ మేడం. స్టెప్స్ కి గ్రానైట్ వేస్తాం. ఇదంతా రైలింగ్ అంతా SS రైలింగ్ వస్తుంది. ఓకే, శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం కదా. సో మనకి 2 బెడ్రూమ్స్, 2 నార్త్ ఫేసింగ్. సో ఫస్ట్ ఈ అపార్ట్మెంట్ ఫస్ట్ పోర్షన్ ఇది. ఓకే, ఫ్రంట్ పోర్షన్ ఇది. ఓకే, ఇప్పుడు ఇది ఎంత సేఫ్టీ అండి? టోటల్ 906 SFT మేడం. ఇది ఇంకొకటి 1154 SFT. అంటే ఒకటి 906, ఒకటి 1154 SFT. ఓకే, సో ఇందులో మనకి ఫస్ట్ హాల్ మేడం. ఇది ఓపెన్ కిచెన్ పక్కన వాష్ ఏరియా. ఓకే, దీని పక్కన పూజ రూమ్. ఓకే, 2 బెడ్రూమ్స్. అది మాస్టర్ బెడ్రూమ్. అది వాష్రూమ్ బెడ్రూమ్ లో మనకి అటాచ్డ్ టాయిలెట్ ఉంది. వెరేస్ ఇక్కడ వచ్చేసరికి మనకి కామన్ టాయిలెట్. చాలా మంది బిల్డర్స్ ఈ మధ్య కాలంలో డస్ట్ వాడుతున్నారు. నాకు ఎక్కడ డస్ట్ కాకుండా ఇసుక కనబడుతుంది మేడం. మొత్తం మేము క్వాలిటీ యూజ్ చేస్తాం. ఎక్కడైనా మొత్తం కాళేశ్వరం సాండే వాడతాం మేము. ఓకే, డస్ట్ అనేది యూజ్ చేయమని. ఓకే, ఓన్లీ బిల్డింగ్ అంతా అయిపోయిన తర్వాత బండల కింద తప్ప మిగతా అంతా మేము కాళేశ్వరం సాండే వాడతాం. ఓకే, ఓకే. సో ఇప్పుడు మీరు ఇందు లోపల ఏదైతే వాడారో ఇది సిమెంట్ బ్రిక్, రెడ్ బ్రిక్ అండి? రెడ్ బ్రిక్ మేడం. రెడ్ బ్రిక్. మనం సిమెంట్ బ్రిక్ వాడము, ఓన్లీ రెడ్ బ్రిక్. అది కూడా దట్టు లైట్ వెయిట్ బ్రిక్ వాడతాం మనం. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఫ్యాంటాస్టిక్. అయితే ఇప్పుడు దీని వాల్స్ కూడా ఇంత విడ్త్
4 inches 9 inches ఇలా అంటారు కదా, ఒకసారి మా వ్యూవర్స్ కోసం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొత్తం బిల్డింగ్ లో మొత్తం అవుటర్ టు అవుటర్ అంతా 9 inches వాళ్ళే వాడుతున్నారు. లోపల వచ్చేసి ఇన్నర్ వచ్చేసి 4 inches. ఓకే ఓకే. అంటే ఇంతకుముందు మనం డిస్కషన్ చేస్తున్నప్పుడు అన్నారు కదా, మామూలుగా నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు ప్లాస్టరింగ్ సరిగ్గా చేయరు, వాళ్ళకి మనకి ఇది డిఫరెన్స్ మేడం అని, అది కూడా ఒకసారి చెప్పండి. మన దగ్గర వచ్చేసి మొత్తం ఆంధ్ర వాళ్ళే ఉన్నారండి, మేస్త్రీలు అంతా ఆంధ్ర మేస్త్రీలు ఉన్నారు. బీఆర్ వాళ్ళని పెడితే వాళ్ళు కరెక్ట్ గా ప్లాస్టింగ్ చేయరు, థిక్నెస్ ప్లాస్టింగ్ ఎక్కియరు. మన ఆంధ్ర వాళ్ళ పెడితే మన దగ్గర ఉండి ప్రతిదీ రెగ్యులర్ గా రోజు సైట్ విజిట్ మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ వచ్చి చూసుకొని మినిమం 1 inch థిక్నెస్ వచ్చే వరకు మనం ప్లాస్టింగ్ చేపిస్తాం. నీట్ గా ఫినిషింగ్ కూడా నీట్ గా ఉండాలి, ఎక్కడ క్రాసింగ్స్ వల్ల లేకుండా లెవెల్ కరెక్ట్ వచ్చేటట్టు చూసుకుంటాం, దగ్గర నుంచి చూసుకుంటాం. అవును. ఇంకొకటి వాష్రూమ్స్ లో కూడా మీరు వాటర్ ప్రూఫ్ ఏదో ఇస్తున్నాము అని అన్నారు. ప్రతి వాష్రూమ్ అండ్ వాష్ ఏరియాస్ మొత్తం మేము వాటర్ ప్రూఫింగ్ చేపిస్తాం కంపల్సరీ. లేకపోతే ఏమవుతుందంటే అందరు కూడా వాటర్ ప్రూఫింగ్ చేయకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే వాటర్ పడి స్లాబ్ అనేది లీకేజ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మన దాంట్లో అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సో ఫస్ట్ చేసుకుంటే మనకి బెటర్ మెయింటెనెన్స్ ఉంటుంది అని అంటారు. ఇప్పుడు మీరు రెడ్ బ్రిక్ శాండ్ అన్నారు, బాగుంది స్టాండర్డ్ పరంగా, క్యూరింగ్ కూడా బాగా చేస్తున్నారు. సో వాల్స్ లో గానీ మన ప్లాస్టింగ్ లో గానీ కాంప్రమైజ్ లేదు. ఇప్పుడు ఇది విండోస్ కదా, సో దీనికి ఎలాంటి విండోస్ ఇస్తున్నారు మీరు? దీంట్లో వచ్చేసి యూపీవీసీ విండోస్ పెడతామండి. దాంట్లో 90 series వాడతాం. జనరల్ ఏంటంటే 80 series ఉంటుంది. అంటే హై స్టాండర్డ్ 90 series హై థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది, స్టాండర్డ్ ది వాడతాం. అయితే ఇప్పుడు ఈ మనకి చౌకోట్లు గానీ డోర్లు గానీ వీటి ఏంటి స్పెసిఫికేషన్స్? వచ్చేసి మెయిన్ డోర్ కి వచ్చేసి మనం ఇండియన్ టేక్ అండి, ఇండియన్ బీటీ ఇస్తాము. మిగతా లోపల బెడ్రూమ్స్ కి అన్నిటికి వచ్చేసి ఆఫ్రికన్ టేక్ వస్తుంది. మన వాష్ ఏరియాస్ వచ్చేసి డబ్ల్యూపీసీ ఇస్తాం మనం. ఓకే. ఇప్పుడు మనకి మెయిన్ డోర్ వచ్చేసరికి టేక్ డోర్ ఇస్తున్నారు, అంతే టేక్ డోర్ ఇస్తాం. మరి ఇంటర్నల్ డోర్స్ ఫ్లష్ డోర్స్ ఇస్తాం. ఫ్లష్ డోర్స్. ఒక మెయిన్ ఎంట్రన్స్ డోర్ అయితే మటుకు ఇండియన్ టేక్ ఉంటుంది కంపల్సరీ, అది 25,000 to 30,000 ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు మళ్ళీ విడిగా మనం వాడిన పైప్స్ కానీ స్టీల్స్ కానీ లేదా మన ఎలక్ట్రిసిటీ కానీ శానిటరీ కానీ వీటికి ఎలాంటి ప్రోడక్ట్స్ వాడుతున్నారు, ఏ బ్రాండ్స్ వాడుతున్నారు? వాల్స్ లో మొత్తం మేము సుధాకర్ పైప్స్ వేస్తాం మేడం. ఎలక్ట్రికల్ దాంట్లో మొత్తం సుధాకర్ వాడతాము. ఫీచర్స్ వచ్చేసి మనం యాంకర్ పెంటా మోడల్ వాడతాము. తర్వాత వైరింగ్ వచ్చేసి మొత్తం ఫినోలెక్స్ వాడతాము. తర్వాత సిపివిసి పైప్స్ వచ్చేసి మొత్తం ఆశీర్వాద్ వాడతాం మనం. సో ఇక్కడ టైల్స్ పరంగా శ్రీనివాస్ గారు మొత్తం రూమ్స్ లో వచ్చేసి మొత్తం బెడ్ టైల్స్ మేడం. బెడ్రూమ్స్ లో వచ్చేసి 2x2 వస్తాయి. హాల్ వచ్చేసి 2x4 వస్తాయి. ఇప్పుడు మనకి లోపల వాటర్ కనెక్షన్ కూడా మన మున్సిపల్ వాటర్ కనెక్షన్, బోర్ వాటర్ కనెక్షన్ ఇస్తారు కదా, అన్ని సెపరేట్ కంబైన్డ్ గా ఇవ్వము. మొత్తం మున్సిపల్ వాటర్ లైన్ సెపరేట్ ఇస్తాము, బోర్ కూడా సెపరేట్ ఇస్తాం. ఇంక్లూడింగ్ ఏముండదు. కొంతమంది ఏం చేస్తారంటే పైప్ ఒకటే ఉంటది, ఒకటే దాంట్లోకి వెళ్ళి కృష్ణ వాటర్ అండ్ బోర్ వాటర్ వస్తుంది, అట్లా కాకుండా సెపరేట్ ఇస్తాం, సెపరేట్ కనెక్షన్స్ ఇస్తున్నారు. ఒకసారి 1154 కూర్చుంది. సో శ్రీనివాస్ గారు ఇది వచ్చేసరికి మనకి ఇది 1154 SFT మేడం. సేమ్ 2 BHK అండ్ నార్త్ ఫేస్. ఓకే. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని ఆల్మోస్ట్ వాల్స్ అయిపోయినాయి, ప్లాస్టరింగ్ అయిపోయింది, మీరు కస్టమర్ కి ఇలానే హ్యాండ్ ఓవర్ చేస్తారా లేదా ఫాల్ సీలింగ్ లప్పం ఫినిషింగ్ చేస్తాము, తర్వాత ఫాల్ సీలింగ్ కూడా చేసేస్తాం. సో ఇది ఎప్పటి వరకు హ్యాండ్ ఓవర్ చేస్తారు క్లయింట్స్ కి? ఒక 3 months పడుతుంది మేడం. ఒక 3 months. అంటే ఇంటర్నల్ గా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి కాబట్టి అవి అయిపోతే వర్క్ అయిపోయినట్టు. ఒకసారి మన ఈ ప్రాజెక్ట్ రావడానికి సరౌండింగ్స్ నుంచి ఎలా రావచ్చు, కనెక్టివిటీస్ ఏంటి, ఏమవుతున్నాయి చుట్టుపక్కల? ఇక్కడ మన దగ్గరలో రఘునాథ స్కూల్ అని ఉంది మేడం. రఘునాథ స్కూల్ కి ఆపోజిట్ లైన్ లో స్ట్రైట్ గా వస్తే థర్డ్ లెఫ్ట్ లో మన సైట్ ఉంది. ఇళ్ళ మధ్యలో ఉంది. తర్వాత వచ్చేసి మనకి దగ్గరలో చైతన్యపురి మెట్రో స్టేషన్ చాలా నియర్ బై ఉంది, మనకి వాకబుల్ డిస్టెన్స్ ఉంది. దాని పక్కనే టీమ్స్ హాస్పిటల్ కూడా కడుతున్నారు. అది కొత్తపేట ఫుడ్ మార్కెట్ లో కదా, కొత్తపేట ఫుడ్ మార్కెట్ తీసేసి ఆ ప్లేస్ లో టీమ్స్ హాస్పిటల్ కడుతున్నారు, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కడుతున్నారు. మనకి ఇంకొకటి మెట్రో స్టేషన్, నాగోల్ మెట్రో స్టేషన్ కూడా చాలా నియర్ బై అవుతుంది. దాంతో పాటు మనకి ఇక్కడ కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అన్నారు కాబట్టి షాపింగ్స్, స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలనీ కాబట్టి వాటికి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. శ్రీనివాస్ గారి దాంతో మొత్తం కాలనీ అయితే ఫుల్ గా అయిపోయింది, ఓన్లీ మనదే అనుకుంటా ఖాళీ ఉన్న దాంట్లో కన్స్ట్రక్షన్ చేస్తుంది. అవును మేడం, మనది ఒకటే ప్లాట్ ఖాళీ ఉంది. ఇక్కడ చుట్టుపక్కల అన్ని మొత్తం టోటల్ గా మీరు చూడండి అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. నియర్ బై మొత్తం అన్ని ఓల్డ్ కాలనీ కాబట్టి ఎప్పుడో వచ్చి సెటిల్ అయిపోయినారు కాబట్టి. సో ఈ కాలనీలో ఖాళీ ప్లేస్ అనేది దొరకడం చాలా కష్టం ఉంది. అయితే ఇప్పుడు మన దాంట్లో 906 ఒకటి, 1154 ఒకటి, వీటికి కస్టమర్ కి యూడిఎస్ షేర్ ఎంత ఇస్తున్నారు? 906 కి ఎంత ఇస్తున్నారు? 906 వచ్చేసి 38 యూడిఎస్ ఇస్తున్నామండి యూడిఎస్. మళ్ళీ 1154 SFT కి వచ్చేసి మీకు
44 ఇస్తున్నాం. సో వ్యూవర్స్ విన్నారు కదా, ఇది అండి మనకి ప్రగతి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఆఫర్ చేస్తున్న 2 BHK ఫ్లాట్స్ 906 SFT అండ్ 1154 SFT 2 BHK ఫ్లాట్స్ నార్త్ ఫేసింగ్ లో మనకి సిటీ సెంటర్ లో చైతన్యపురి లాంటి ప్రైమ్ కాలనీలో వనగిరి కాలనీలో మనకి ప్రజెంట్ ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక 3 months లో మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఎవరైనా సరే కస్టమర్స్ ఎంటైర్ బిల్డింగ్ కొనుక్కోవాలనుకున్నా కూడా వాళ్ళు అవుట్ రైట్ లో అమ్మడానికి కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. సో మీకు ఏమైనా డీటెయిల్స్ మరిన్ని కావాలంటే శ్రీనివాస్ గారి నంబర్ ని మేము స్క్రీన్ పైన ఇస్తున్నాము. మీరు కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తీసుకొని సైట్ విజిట్ చేయగలరు. శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ.